గత 4 సంవత్సరాలుగా మాకు రావుల వెంకటరెడ్డికి భూతాదాలు జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల క్రితం అనేక మంది ఆఫీసర్ల దగ్గరికి తిరగగా అతను ఒక సింపుల్ సేల్ డీడ్ పత్రం 6 గుంటలు క్రియేట్ చేసిన పత్రం తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. 6 గుంటల పత్రం ఎప్పుడైతే మాకు తెలిసిందో మేము అనేక ఆఫీసర్లు మళ్ళీ తిరిగి, సార్ ఇది మేము అమ్మలేదు, మా తాతగారు రావుల దామోదర్ రెడ్డి 1071 సర్వే పట్టదారు, అతని భూమికి మనుగడగా నాకే చెందాల్సిన భూమి రావుల వెంకటరెడ్డి ఫేక్ డాక్యుమెంట్తో ఆయన ప్రెస్ పాస్ అయిదామని చూస్తున్నాడు, దయచేసి మా దిక్కు న్యాయం జరగాలని చెప్పి అనేక మంది దిక్కు తిరుగుతూ 2023లో డేవిడ్ రాజ్ ఏసీబీ గారు ఆ సింపుల్ సేల్ డీడ్ డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులకి ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ఫేక్ అని నిరాధన అయింది. దాని తర్వాత ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ పట్టుకొని మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో మాకు ఇంజెక్షన్ ఆర్డర్ మా ఫేవర్లో ఉంది. దాని తర్వాత ఆ ఇంజెక్షన్ ఆర్డర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అప్పుడున్న సిఎస్ఆర్ గారు, మీరు ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ కాదు కదా, మీరు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే భూమి మీదకి పోవాలి, ఇప్పుడు పోవద్దు అంటే కామ్గా అప్పుడు ఉండడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత 12వ తారీఖు 10వ నెల 2025న రావుల వెంకటరెడ్డి మేము ఎవరు లేని సమయంలో, మా ఇంట్లో మేము ఎవరు లేని సమయంలో అతను వచ్చి భూమి సాఫ్ చేసుకుంటూ ఉండే. ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసి భూమి సాఫ్ చేస్తున్నారు, మీరు ఎక్కడన్నా తెలియదా అంటే మేము ఇమీడియట్గా హనంకొండ నుంచి నాకు తెలిసిన ఒక మిత్రునితో ఇమీడియట్గా నాకు భయం అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చిన. వచ్చాక జేసీబీ పెట్టి సాఫ్ చేస్తున్నారు రావుల వెంకటరెడ్డి అతని అనుచరులు. కోర్టులో పెండింగ్ ఉందిగా సూట్ ఎందుకు సాఫ్ చేస్తున్నారు అనగా, రావుల వెంకటరెడ్డి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను సంపి బొందబెట్టేది ఇంతకుముందే, నువ్వు దొరకలేదు నాకు, ఇప్పుడు మాత్రం నేను సంపి బొందబెడతాం అని జేసీబీ చూపెట్టుకుంటే జేసీబీతో పొక్కది ఇక్కడనే బొందబెడతాం, నా వెనుక మా బాబు కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీతో ఏం కాదు, నేను ఇప్పుడే 100 డైల్ చేసినా పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే, పోలీసు వాళ్ళు కాదు నువ్వు డీజీబీకి చెప్పుకున్నా ఏం ఫరక్ పడదు, ఎవరితో ఏం ఫరక్ పడదు అని చెప్పి అనేక మాటలు తిడుతూ నేను చంపుతామని చెప్పి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా కూడా రావుల వెంకటరెడ్డి భూమి మీదకి వచ్చి అనేక సార్లు భూమి సాఫ్ చేయడం కానీ, ఆ భూమి మీదకి వచ్చి ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని చంపుతామని చేయడం జరుగుతుంది. పోలీసు వారిని వేరుకుంటున్నాం, మాకు సరైన న్యాయం చేయాలని. రేపటి రోజున నాకు ఏమైనా జరిగితే కేవలం వెంకటరెడ్డి అనుచరులే కారణం.